పిల్లలకు ఐస్ క్రీం కొనిస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. హైదరాబాద్ నగరంలో కల్తీ వ్యాపారం రోజు రోజుకి భయంకర రూపం దాలుస్తోంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇష్టంగా తినే ఆహార పదార్థాలు ఇప్పుడు ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి. ఇటీవల కుళ్ళిన గుడ్లు, ప్రమాదకర రసాయనాలతో కేక్స్, డోనట్స్ తయారు చేస్తున్న ముఠాను పట్టుబడిన విషయం మరొక ముందే తాజాగా ఐస్ క్రీముల పేరుతో మరో భారీ కల్తీ వ్యాపారం బయటపడింది. ముషీరాబాద్ ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో కల్తీ, అపరిశుభ్రమైన మరియు గడువు ముగిసిన ముడి పదార్థాలతో ఐస్ క్రీం తయారు చేసి మార్కెట్లు విక్రయిస్తూ భారీ ఎత్తున లాభాలు ఆర్జిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు జీహెచ్ఎంసీ ఆహార భద్రతా అధికారులతో కలిసి బాపూజీ నగర్ లోని బ్లూబెల్స్ ఐస్ క్రీం పేరిట నడుస్తున్న ఐస్ క్రీం దుకాణంపై దాడులు నిర్వహించాయి. ఎటువంటి సరైన లైసెన్స్ లేకుండా అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఐస్ క్రీం తయారీ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యాపారం కొనసాగిస్తున్న ప్రధాన నిందితుడు పట్టాల అశోక్ ను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ సమయంలో భారీ ఎత్తున గడువు తీరిన ముడి పదార్థాలు, కృత్రిమ రంగులు, రసాయనాలు ఉపయోగించి ఐస్ క్రీం తయారు చేస్తున్నట్లు అధికారులు బయటపెట్టారు. తయారైన ఉత్పత్తులను నాణ్యమైన బ్రాండెడ్ ఐస్ క్రీములుగా తప్పుడు ప్రచారం చేస్తూ హోల్సేల్ మరియు రీటైల్ మార్కెట్లో విక్రయిస్తూ అక్రమ లాభాలు పొందుతున్నట్లు వెల్లడైంది. ఫ్యాక్టరీలో నిల్వ పరిస్థితులు కూడా అత్యంత దారుణంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ముడి పదార్థాలు, తయారైన ఐస్ క్రీం ఉత్పత్తులు అసురక్షిత వాతావరణంలో అస్తవ్యస్తంగా నిల్వ చేయడంతో అవి మానవ వినియోగానికి పూర్తిగా అనర్హంగా మారినట్లు గుర్తించారు. దాడుల సమయంలో వివిధ రకాల ఐస్ క్రీమ్స్, కృత్రిమ రంగులు, గడువు ముగిసిన ఫ్లేవర్లు కలిపి సుమారు 1,75,000 రూపాయల విలువైన ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితుడిని స్వాధీనం చేసిన వస్తువులతో సహా తదుపరి చర్యల కోసం ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. నగరంలో పెరుగుతున్న కల్తీ ఆహార వ్యాపారంపై పోలీసులు మరింత కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. కల్తీ ఆహారం తయారీ, విక్రయం ఘటనలు వరుసగా బయటపడుతూ ఉండడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద ఆహార ఉత్పత్తులపై వెంటనే అధికారులకు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు.